సో మీరేం గ్రహించారు అసలు ఇందులో ఈ కేసులో అసలు మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? రవికుమార్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల కాంగ్రెస్, బీజేపీ, జాగృతి ప్రతినిధులకు, యోయో ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. కవిత గారికి ముందుగా అభినందనలు. కేటీఆర్ గారు చేసిన ట్వీట్ ఏంటి, దానికి కవిత గారు రియాక్షన్ ఏంటి, తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కవిత గారు మరి ఈ కేసులో కవిత గారు బయటపడ్డారు. కవిత గారు క్లీన్ చిట్ లభించింది. కవితకు న్యాయం జరిగింది, కవితకు న్యాయం జరిగింది అన్నారు. ఒకటి, న్యాయం జరిగింది. రెండోది, బిఆర్ఎస్ కు ఇది నష్టం కలిగించింది. ఎస్, కేసీఆర్ గారు నాడు చెప్పినట్టుగా, కేసీఆర్ గారు ఆయన తెలంగాణ జాతిపిత, ఆయన ఒక రాజకీయాలను సునిశ్చితంగా పరిశీలించగలరు, భవిష్యత్ ఏంటి ఆలోచించగలరు, గొప్ప దార్శనికులు ఆయన. ఆ కేసీఆర్ గారు స్పష్టంగా అందరికన్నా ముందు ఇది ట్రాష్, మద్యం పాలసీ, ఇది స్కామ్ కాదు. మోదీ గారికి అటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ గారు, ఇటు నేను కొరకరాని కొయ్యలుగా ఉన్నాము, కంట్లో నలుసులాగా ఉన్నాము, ముక్కులో కొయ్యలాగా ఉన్నాం కాబట్టి బలవంతంగా ఇది పెట్టిండ్రు కవిత మీద. కవిత గారు కానీ వాళ్ళందరూ కానీ కడిగిన ముత్యాల బయటకు వస్తారని స్పష్టంగా చెప్పిండు. కేసీఆర్ గారు చెప్పిండు స్పష్టంగా. మొట్టమొదలు కేసీఆర్ గారే చెప్పింది ఈ మాట. కవిత రాజకీయ దురుద్దేశంతో ఆపాదించబడినటువంటి కేసు, ఆమె తప్పేం లేదు, అసలు అది స్కామే కాదు, అది స్కీము అని చెప్పేసి ఇది అంత ట్రాష్ అని స్పష్టం చేసిండ్రు. ఈ మద్దతు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మద్దతు చాలా గొప్పది. దీన్ని వివిధ రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ వ్యతిరేక మీడియా, తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేక మీడియా, రాజకీయ ప్రత్యర్థులు అందరూ ఒక ఆయుధంగా వాడుకొని బీఆర్ఎస్ ను ఇరుకునబెట్టి బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయలేదా? ఒకటి, కేసీఆర్ గారి కుమార్తెనే మద్యం కేసులో, కేసీఆర్ గారి కుమార్తెనే లిక్కర్ రాని. నిజంగా చాలా అవమానం. ఈ విషయంలో కవిత గారికి జరిగినటువంటి అవమానాన్ని ఎవరు పూడ్చలేరు. వ్యక్తిగా పార్టీకి నష్టం జరిగింది, అదే క్రమంలో వ్యక్తిగా ఆమెకు అంతకన్నా నష్టం జరిగింది. పార్టీకి ఏ విధంగా నష్టం జరిగింది? ఎట్లా జరగదు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి చేశారు అని చెప్తే ఆ పార్టీ కారణంగా ఆమె మీద ఆపాదించబడ్డది. అదే క్రమంలో పార్టీకి కూడా నష్టం జరిగింది. ఆమె కారణమని కాదు, ఆమె మీద ఆపాదించబడిన ఆ కేసు వ్యక్తిగా కవిత కారణం, కవిత తప్పు చేసిందని బీఆర్ఎస్ కవిత మీద ఎన్నడూ నెపం నెట్టలేదు. కవిత గారే బీఆర్ఎస్ మీద నెపం నెడుతున్నారు. కేటీఆర్ గారు చాలా హుందాగా, అసలు పేరెత్తకపోతే బీఆర్ఎస్ నన్ను కనీసం పలకరించలేదు అని మళ్ళీ ఒక తీసుకొచ్చేది కదా. ఎట్లయితే నాకు అండగా లేరు అని ఇప్పుడు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాకు అండగా లేదు, కేసైన నాటి నుంచి అనేటువంటి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ మాట వచ్చేది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాలా పెద్ద మనసుతో కవిత గారు విభేదించిన కుటుంబాన్ని, మీరు ఒక మాట చెప్పారు, కుటుంబాన్ని విభేదించింది. కుటుంబాన్ని కాదండి, పార్టీనే విభేదించింది. మీరు ఇంకో మాట అన్నారు, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కాదు, కుటుంబాన్ని కాదండి, పార్టీనే విభేదించింది. ఇది ఇక్కడ కుటుంబం కాదు, పార్టీ. టిఆర్ఎస్ గతంలో, బీఆర్ఎస్ ఇప్పుడు పార్టీని విభేదించిండ్రు. కేసీఆర్ గారిని మినహాయించిండ్రని మీరు అంటున్నారు. కేసీఆర్ గారిని ఆమె మినహాయించలేరు. కేసీఆర్ గారి పాలనలో ఆమె తప్పుపట్టారు, పాలన ఎత్తి చూపారు. దాన్నే ఒక నినాదంగా తీసుకుని సామాజిక తెలంగాణ. మా నాన్నగారు గొప్పవారు, మా నాన్నగారి చుట్టూ ఉన్న దెయ్యాల వల్లే ఇదవుతున్నారు. లేఖ లీక్ విషయంలో దయ్యాలని అన్నారు. లేఖలో రహస్యం ఏమీ లేదు, బహిరంగ లేఖగా కూడా దాన్ని రాయొచ్చు. ఇప్పుడు చేస్తున్నటువంటి కవిత గారు వేస్తున్నటువంటి అబండాల కన్నా ఆ లేఖలో పెద్ద విశేషం ఏం లేదు. కాబట్టి అది కుటుంబాన్ని కాకుండా పార్టీని విభేదించిండ్రు. కేసీఆర్ గారిని కూడా విభేదించిండ్రు. మేడే నాటి నుంచే అది స్టార్ట్ చేసిండ్రు. సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని, ఏ వర్గాలు బాగుపడ్డాయని, కేసీఆర్ గారి పాలన మీదనే, మరి 10 సంవత్సరాల పాలన, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, చావు నోట్లో తలబెట్టి ప్రాణాలను పనంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహాదార్శనికుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని తప్పుబడుతూ, ఆయన పాలన తప్పుబట్టినప్పుడు కేసీఆర్ గారి అభిమానులుగా ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళం
వాళ్ళంగా, ఆయన కూతురని ఆమె వెంట కూడా నడిచిన వాళ్ళంగా తప్పకుండా కదిలిపోతాం కదా, బాధపడతాం కదా. కేసీఆర్ గారిని ఎప్పుడైతే కవిత గారు ప్రశ్నించారో అప్పుడు సోషల్ మీడియాలో రావచ్చు, ఖండించదగ్గయే. ఏ పార్టీ అయినా వ్యక్తిగతమైనటువంటి దాడులకు దిగవద్దు. ఏ పార్టీ అయినా వ్యక్తిగతంగా నేరం జరగక ముందే నిందితులుగా వాళ్ళను దోషులుగా పరిగణించవద్దు. నిందితులను దోషులుగా పరిగణిస్తూ ఏ సోషల్ మీడియా చేసినా అది తప్పిదమే. ఇక తీన్మార్ మల్లన్న విషయంలో జరిగినప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ఒకరిద్దరు ఖండించకపోవచ్చు, మేమైతే ఖండించను. పదే పదే బీఆర్ఎస్ లోని అగ్రనాయకులను ఉద్దేశించి కవిత గారు ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా, ఇక్కడ నుంచి అమెరికా నుంచి వస్తూనే ఆ ప్రయత్నం చేసినా, ఇక్కడ కేసీఆర్ గారి ఆదేశాల మేరక లేకపోతే మరో కారణమా, ఈ అగ్రనేతలు మాత్రం మౌనం వహిస్తూ ఆమె విజ్ఞతకే వదిలిపెట్టిండ్రు. ఒక్క పల్లెత్తు మాట కవిత గారిని అనలేరు. ఆమె గుంటనక్క అన్నా మరోటన్నా కేటీఆర్ గారిని మీరు ట్వీట్లకే సరిపోతారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళలేరని ఎన్ని బీఆర్ఎస్ మీద విపక్షాల కన్నా ఎక్కువ దాడి కవిత గారు చేసినా మేము ఆ విషయంలో ఆమె విషయంలో స్పందించలేరు మా అగ్రనేతలు. దీన్ని బట్టే స్పష్టమవుతుంది తప్పదు కదా. అయినా మేము కూడా చాలా ఉందాగా కవిత గారి స్థాయిలో మేమైతే అనలేదండి, చాలా ఉందాగా. కవితగా ఇందాక మనోజ గారు చెప్తూ ఎవరూ లేరు తనకు మద్దతుగా, మేం మాత్రమే ఉన్నాం, జాగృతి ఉన్నాం అనడం అసత్యం. కవిత గారి మాటల్లోనే మీకు వినిపిస్తానండి. నన్ను ఫస్ట్ ఈడీకి పిలిచినప్పుడు ఢిల్లీలో మా పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకులు, హరీష్ అన్న, రామన్న, అందరు ఎమ్మెల్యేలు, చాలా మంది మంత్రులు కానటువంటి వాళ్ళు కూడా, నాయకులు చాలా మంది ఢిల్లీకి రావడం జరిగింది. ఇది మార్చు అప్పుడు 3 ఏళ్ల కింద వాళ్ళు పిలిచినప్పుడు ఫస్ట్. తర్వాత సిబిఐ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా మనకు బయట నిలబడి మీ మీడియా మిత్రులందరూ కూడా బయట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత శ్రీనివాస్ యాదవ్ గారు స్వయంగా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఈడీ అరెస్ట్ చేస్తుంటే రామన్న, హరీష్ అన్న, ఆనాడు కేశవరావు గారు ఉండే మన పార్టీలో, వారందరూ కూడా ఇంటికి రావడం జరిగింది. ఇక ఢిల్లీలో ఉన్నప్పుడు పాపం రానోళ్ళు లేరు, ఎంతో మంది వచ్చి నిలబడి ఎయిర్పోర్ట్లో, కోర్ట్ హాల్లో వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మా పార్టీ నాకు అన్ని చోట్ల అంతటా కూడా ఉంది అని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఇది అరెస్ట్ కాకముందు అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎట్లా నష్టపోయినామని కాకముందు ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత సపోర్ట్ ఏ విధంగా ఉందనేది ఆవిడ రేజ్ చేసినటువంటి అంశం. అరెస్ట్ అయిన తర్వాత ఎవరు వచ్చారు, నన్ను అక్కడ జైల్లో ఉన్నప్పుడు నా కోసం ఎవరు వచ్చారని తెలంగాణ సమాజం చూసింది కదా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆయన సపోర్ట్, కేసీఆర్ గారి సపోర్ట్ ఆయనకున్నది. ఉద్యమకాల ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే స్పష్టంగా చెప్పిండ్రు, నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు అవినీతికి పాల్పడ్డా నేను సహించను అని చెప్పిండ్రు. తెలంగాణ సమాజమే చూడాలి, అవినీతి చేయలేరు, కవిత నిర్దోషిగా బయటకు వస్తారు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అని చెప్పిండ్రు. తెలంగాణ సమాజమే చూడాలి, చూడనిచ్చిండ్రు. ఆయన గొప్ప దార్శనికులు. ఆయన ఆమె ఊహించారు, కవిత గారు కేసీఆర్ తన దగ్గరికి రావాలని అనుకోలేరు. జైలు నుంచి రాగానే మీ అమ్మ, మీ నాన్నలు, మీ అత్త, మీ మామలు వచ్చారు అని అడిగితే మా అత్త మామలకు, మా తల్లిదండ్రులకు రావద్దని నేను చెప్పాను అని చెప్పడం జరిగింది. కవిత గారే మా తల్లిదండ్రులకు, మా అత్త మామలకు రావద్దని నేను చెప్పాను అని చెప్పారు స్పష్టంగా. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా ఆ క్వశ్చన్. ఇప్పుడు ఈ కేసు ఏదైతే బలవంతంగా కవిత గారు ఎందుకు కవిత గారినే ఎంచుకున్నారు అని అంటే ప్రధానమైనటువంటి కారణం, కవిత గారు పార్లమెంట్ మెప్పించగలిగారు. కవిత గారు ఒక గొప్ప వక్తగా ప్రూవ్ చేసుకోగలిగారు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది సీనియర్ ప్రతినిధులను కూడా, ఎంపీలను కూడా, ఆమె మంత్రులను కూడా మెప్పించగలిగే స్థాయి ప్రాతినిధ్యాన్ని వహించిండ్రు. అట్లాగే కేసీఆర్ గారు కూడా టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత అప్పుడు కవిత గారి వెంట పెట్టుకొని జాతీయ పార్టీగా, జాతీయ క్రియాశీలక రాజకీయాల్లో పనిచేయాలనే సంకల్పం తీసుకున్నారు. అది మోదీ గారికి కంటగింపైంది. కవిత గారు జాతీయ స్థాయిలో ఉండి పనిచేస్తే మరి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, బీజేపీకి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భయం. అక్కడ ఆమ్ ఆద్మీ ఒకటి 3 సార్లు గెలిచి వాళ్ళు ఒకటి, అటు వాళ్ళ ఓటమికి ఈ ఇద్దరిని, ఇటు బీఆర్ఎస్ పెట్టడానికి కవిత గారిని, ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో కవిత గారి ద్వారా మరి క్రియాశీలకంగా
పాత్ర పోషించబోతున్నారు కేసీఆర్ గారు ఓకే. అని ఆ రకంగా తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని ఇద్దరిని ఈ రకం కేజ్రీవాల్ గారిని ఒక్కొక్కరు పాపం వాళ్ళ జైలు జీవితం సత్యేంద్ర కుమార్ గారు 24 నెలలు, మనీష్ సిసోడియా గారు 17 నెలలు, సంజయ్ సింగ్ గారు 6 నెలలు, అరవింద్ కేజ్రీవాల్ గారు 5 నెలలు, కవిత గారు కూడా 5 నెలలు పైగా జైలు జీవితాన్ని గడిపారు. చాలా విచారకరం. ఆ సమయాన్ని ఎవరు జైలు జీవితం కంటే కూడా ఎక్కువ బయట ఈ ప్రత్యర్థి పార్టీలు చేసినటువంటి దుష్ప్రచారం, తెలంగాణ ద్రోహులు చేసినటువంటి దుష్ప్రచారం, తెలంగాణ వ్యతిరేక మీడియా, ఇప్పుడు అదే వ్యతిరేక మీడియా ఆమెను ఎత్తే ప్రయత్నం. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ ను విభేదించారు కాబట్టి, నాడు ఆమెను అవమానించినటువంటి మీడియానే ఇప్పుడు ఆమెను ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ను తాను విభేదించారు కాబట్టి. ఇట్లాంటి పరిస్థితులు కారణం ఇది అని. కానీ చాలా కారణాలు ఉండొచ్చు కానీ మేడం, కానీ నిజంగా అంటే ఇందులో మీడియా ఏం చేసినా ఏం చూపించినా ప్రతి పార్టీ కూడా మీడియాని అయితే ఒక రకంగా విమర్శించడం జరుగుతూ ఉంది. అదే మీరు అన్నది కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ వీక్ చేయాలంటే ఈవెన్ని హైలైట్ చేయాలి. సరే ఓకే, ఏదేమైనా కావచ్చు. సరే మీరు అనుకూల మీడియాలు చేసే పనులు కొన్ని ఉంటాయి కాబట్టి మాట్లాడడం దాని గురించి. సార్ రామరెడ్డి గారు, ఈరోజు కవిత గారు అరెస్ట్ అయినా, బీఆర్ఎస్ ఇక్కడ ఎంపీ స్థానాల్లో 0 అయినా, ఎమ్మెల్సీ స్థానాల్లో 0 అయినా, అదేవిధంగా ఇక్కడ అధికారంలో కోల్పోవడానికి కారణమైన